ఇద్దరా ముగ్గురు 5 మంది భర్తలాకి 5 మందితో ఒక్కసారి కాపురం చేయదు కదయ్యా. తలంపు చేత గట్టిగా నా గోడకాన్ని కూర్చోండి అంటే వాడు భీముని మందిరంలో ఉంటుందంటున్నావు. వెళ్దామా?
ఇంకా ఒకే ఒక మందిరం ఉంది. రాణివాసపు కాంత రాణివాసం ఉంటున్నావు, మరి అక్కడ కూడా లేదు. ఇక ఒక మందిరమే ఉంది. ఒక మందిరమా? అవును. ఎక్కడది? అరే నీ అమ్మ, అరే నీ తల్లి గాంధారి మందిరంలో. అరే ఎవరు వాయ్? అరే నీ అమ్మ మందిరంలో. నాలుక చీరేస్తా భ్రష్టుడా. మేము కదా, మీ తల్లి గారు, మా తల్లి గారు. అరే నీ అమ్మ గాంధారి మందిరం. మా తల్లి గారు ఏకవచనంతో సంభాషిస్తున్నారు. ఎవరనుకున్నావు మా తల్లి గారు? ఎవరు మా తల్లి? గాంధారి దేవి రాణివాసపు కాంత మా తల్లి గారు. మీ తల్లి నీకు తెలియదులే. మేము నన్ను చిన్నప్పుడే పెట్టుకునేది. మీరు చిన్నప్పటిలో అప్పుడు పెట్టుకునేది మీ అమ్మ నన్ను. దేనికి? మిమ్మల్ని అందరినీ చూసుకునేది. సేవకం పనులు. కాబట్టి ఆ మందిరంలో ఉండొచ్చు. మీ అమ్మాయి అన్న ఒకసారి పడుకొని ఉంటుంది. అంటే మా అమ్మ దగ్గర చిన్నతనం నుంచే పని చేస్తున్నావు. బాగా పెట్టుకునేది. ఏమే పని చేయించుకున్నది? రాణివాసపు తాత బెడ్ మీద పెట్టేసింది, వెళ్ళి అక్కడ పడుకునేసింది. నేను కాళ్ళ అక్కడ కూర్చునేసిన. నేను కొడతా అంటే ఆయన వస్తా అంటే నేను కొడతా అంటే నువ్వు కొట్టేది ఏంటి? ఆమెకు వచ్చేదండి. కొట్టేది పక్క, కొచ్చేది నిద్ర. ఓహో, మా రాజు కూడా కొట్టలేదు ఈ మరి. ఏమో మా రాజు కూడా కొట్టలేదు. కాదురా, దాసి తిన్నారు కదా, వాళ్ళేమయ్యాను? దాదులకందరికి పేరు లేపి ఈ మరి ఎటువంటి కొనుక్కొని చదువుతా ఉంటారు. అదిగో అక్కడ ముండబొట్టు. ఆమె ద్రౌపది. నువ్వు అడుగుపోచ్చు. ఏం అడగవచ్చు? ఆమె వదిలేండి. ఇక నీకు వెళ్ళి నా రాక మా అన్న